ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడుగా. అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదేవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడే ఈవిడే ఆవిడే. హలో. ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు గాని మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదులేండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా మూతిగిలిన కోతి లాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్ తో అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ ఓనర్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అరే లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? తీసుకోండి. బాధపడతారు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఎచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులేం కట్టుకోక్కర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్ని ఇస్తున్నారు, గర్వపడండి. అది ఇదేంది భయ్యా? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో, లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వలవల ఆడిపోతాను. ఏట్లా అసలు కారు గుదిన కాయకల నువ్వునే రాయే. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెప్పుకు రావాలి గాని డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు. రేపు 9 గంటలకల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు. అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరైటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునట్టయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు. తర్వాత ఏం జరిగిందో చెప్పరా? కోర్టుకి టైం అయింది, గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి.